దేవుడు భూమిని సృష్టించడానికి ముందు అస్సలు ఏమీ లేదు. ఆకాశం లేదు, భూమి లేదు, సముద్రాలు లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. మొత్తం చీకటి మాత్రమే. మొత్తమంతా నిశ్శబ్దంగా ఉంది. అంతా చల్లగా ఉంది. అప్పుడు దేవుడు మాట్లాడారు. దేవుని మాట మొత్తం విశ్వాన్ని మార్చింది. మొట్టమొదట దేవుడు ఆకాశాన్ని, భూమిని సృజించారు. భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది. చీకటి లోతైన నీళ్లపైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ ఆ నీటిపై అల్లాడుచూ ఉంది. అప్పుడు దేవుడు వెలుగు కలుగును అన్నారు. వెంటనే వెలుగు కలిగింది. దేవుడు వెలుగును, చీకటిని వేరు చేశారు. వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. వెలుగు మంచిది అని దేవుడు చూశారు. రాత్రి అయింది, ఉదయం అయింది. మొదటి రోజు పూర్తయింది. రెండవ రోజు దేవుడు నీళ్లను 2 భాగాలుగా చేయడానికి ఒక విశాలం కలగాలి అన్నారు. అలా వెంటనే జరిగింది. క్రింద నీళ్లను, పైన నీళ్లను దేవుడు వేరుపరిచారు. అంటే పైన మేఘాలను ఉంచారు. దేవుడు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టారు. రాత్రి అయింది, ఉదయం అయింది. రెండవ రోజు పూర్తయింది. మూడవ రోజు దేవుడు నీళ్ళన్నీ ఒక చోటికి చేరిపోవాలి, పొడి నేల కనపడాలి అన్నారు. వెంటనే అలా జరిగింది. దేవుడు పొడి నేలకు భూమి అని పేరు పెట్టారు. ఒక్కచోటికే చేరిన నీటికి సముద్రం అని పేరు పెట్టారు. అది మంచిది అని దేవుడు చూశారు. తర్వాత దేవుడు భూమి గడ్డిని, మొక్కలను, విత్తనములిచ్చు చెట్లను, వృక్షములను, పండ్లిచ్చే చెట్లను పుట్టించును గాక అని పలికారు. వెంటనే భూమిలో నుండి అవన్నీ వచ్చాయి. భూమి గడ్డిని, మొక్కలను, విత్తనాలిచ్చే చెట్లను, వృక్షాలను అన్నిటినీ మొలిపించింది. అది మంచిది అని దేవుడు చూశారు. రాత్రి అయింది, ఉదయం అయింది. మూడవ రోజు పూర్తయింది. నాలుగవ రోజు దేవుడు పగలు రాత్రి వేరుగా ఉండటానికి ఆకాశంలో జ్యోతులు ఉండాలి అన్నారు. అవి సూచనలను, కాలమును, సంవత్సరములను తెలపాలి అన్నారు. వెంటనే అలా జరిగింది. పగటిని పాలించడానికి సూర్యుణ్ణి, రాత్రిని పాలించడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఆకాశంలో ఉంచారు. అది మంచిది అని దేవుడు చూశారు. రాత్రి అయింది, ఉదయం అయింది. నాలుగవ రోజు పూర్తయింది. ఐదవ రోజు దేవుడు నీళ్లు జీవులతో నిండిపోవాలి, భూమిపైన ఆకాశంలో పక్షులు ఎగరాలి అన్నారు. వెంటనే అలా జరిగింది. రకరకాల చేపలు, పెద్ద పెద్ద తిమింగలాలు, తాబేళ్లు, సముద్రంలో ఉండే ఎన్నో జీవులతో నీళ్ళన్నీ నిండిపోయాయి. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రంలో నిండి ఉండండి అని దేవుడు వాటిని ఆశీర్వదించాడు. ఆకాశంలో చిన్న చిన్న పిచ్చుకలు, పెద్ద పెద్ద గెద్దలు, రకరకాల పక్షులన్నీ ఎగిరాయి. పక్షులు భూమి మీద విస్తరించును గాక అని దేవుడు వాటిని ఆశీర్వదించాడు. అది మంచిది అని దేవుడు చూశారు. రాత్రి అయింది, ఉదయం అయింది. ఐదవ రోజు పూర్తయింది. ఆరవ రోజు దేవుడు భూమి జంతువులను, పశువులను, పురుగులను పుట్టించును అన్నారు. వెంటనే అలా జరిగింది. రకరకాల అడవి జంతువులు, రకరకాల పశువులు భూమి నుండి వచ్చాయి. అది మంచిది అని దేవుడు చూశారు. తర్వాత దేవుడు మన స్వరూపమందు మన పోలికలో నరులను చేద్దాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, అడవి జంతువులను, సమస్త భూమిని ఏలుతారు అని అన్నారు. దేవుడు తన స్వరూపంలో వారిని చేశారు. స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి, భూమిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద పాకే ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. వారిని ఆశీర్వదించారు. అన్ని చెట్ల పండ్లను, అన్ని ఆకుకూర మొక్కలను ఆహారంగా మీకు ఇస్తున్నానని వారితో చెప్పారు. భూమి మీద ఉన్న అన్ని జంతువులకు, ఆకాశ పక్షులకు, పశువులకు, ప్రాకే జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారంగా ఉంటాయి అని దేవుడు అన్నారు. అలా జరిగింది. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. రాత్రి అయింది, ఉదయం అయింది. ఆరవ రోజు పూర్తయింది. ఏడవ రోజు 6 రోజుల్లో దేవుడు సృష్టిని పూర్తి చేశారు. 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నారు. దేవుడు అలసిపోయి విశ్రాంతి తీసుకోలేదు, కానీ మనుషులందరికీ విశ్రాంతి అవసరమని చెప్పటానికి దేవుడు ఆ రోజును ఆశీర్వదించి పవిత్రపరిచారు.